హలో, నేను మీ డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. సో చాలా మందికి స్పోర్ట్స్ ఆడే పీపుల్ ని చూస్తే వేళ్ళు వంకరు ఉంటుందండి. సో ఇలా అస్కరుగా ఉన్న వేలు ఏంటి అనేది చాలా మంది డౌట్ ఉంటుంది. సో దీన్ని మ్యాలెట్ ఫింగర్ అంటామండి. సో మ్యాలెట్ ఫింగర్ అనేది నార్మల్ గా ఇలా స్ట్రైట్ గా ఉండాల్సిన ఫింగర్ ఇలా ఫిక్స్ అయిపోయి ఉంటుందండి. సో ఇది ఎందుకు జరుగుతుంది? సో మ్యాలెట్ ఫింగర్ రీజన్స్ ఏంటంటే, ఏదైనా గేమ్స్ ఆడేటప్పుడు కానీ, మనకి ఏదన్నా బాస్కెట్ బాల్ ఆడేవాళ్ళు కానీ, క్రికెట్ ఆడేవాళ్ళు, లేకపోతే వాలీబాల్ ప్లేయర్స్ ఏదైనా డైరెక్ట్ గా మనం గేమ్ ఆడేటప్పుడు సడన్ గా ఈ ఫింగర్ టిప్ కి ఏదైతే వచ్చి ఆ బాల్ తగిలినప్పుడు ఈ ఫింగర్ టిప్ అనేది ఫోర్స్ఫుల్ గా ఇలా ఫ్లెక్స్ అవుతుందండి. ఫ్లెక్స్ అయినప్పుడు ఈ ఫింగర్ టిప్ దగ్గర మనకి ఎక్స్టెన్సార్ టెండాన్ ఒకటి అటాచ్ అవుతుంది. సో అలా ఫోర్స్ఫుల్ గా ఫ్లెక్స్ అయినప్పుడు ఆ టెండాన్ అటాచ్మెంట్ తెగిపోయి ఈ స్ట్రైట్ గా ఉండాల్సిన ఫింగర్ కాస్త ఇలా బెండ్ అయిపోతుంది మనకి. సో ఇలా బెండ్ అయినప్పుడు దీన్ని మ్యాలెట్ ఫింగర్ అంటాం. సో మ్యాలెట్ ఫింగర్ వచ్చినప్పుడు మ్యాలెట్ ఫింగర్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, మ్యాలెట్ ఫింగర్ వస్తే ఏం చేయాలి? సో మ్యాలెట్ ఫింగర్ లో ఆల్మోస్ట్ 3 టైప్స్ ఉంటాయండి. ఒకటి, అలా దెబ్బ తగిలినప్పుడు ఓన్లీ బోన్ నుంచి టెండాన్ ఒకటి టేర్ అయి వచ్చేయటం. సెకండ్ టైప్ వచ్చేటప్పటికి ఆ టెండాన్ తో పాటు ఆ బోన్ పీస్ కూడా ఒక చిన్న బోన్ పీస్ బ్రేక్ అయి వచ్చేయటం. అలాగే థర్డ్ టైప్ వచ్చేటప్పటికి ఆ బోన్ పీస్ ఏదైతే ఉందో అది ఎక్కువ సైజ్ ఉండటం. సో ఒకసారి మ్యాలెట్ ఫింగర్ మనం మ్యాలెట్ ఫింగర్ ఇంజరీ అవ్వగానే ఐడెంటిఫై చేసాం అనుకోండి. సో తర్వాత ట్రీట్మెంట్ ఏం చేయాలి? సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మ్యాలెట్ ఫింగర్ కి ఇలా డిఫార్మ్ అయిన ఫింగర్ ని మనం స్ట్రైట్ చేసుకొని ఒక 4 to 6 వీక్స్ స్ప్లింటింగ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 90 to 95% ఆఫ్ ద పాపులేషన్ లో మ్యాలెట్ ఫింగర్ డిఫార్మిటీ రాకుండా నార్మల్ అయిపోతుందండి. సో కొంతమంది కొన్ని కేసెస్ లో మాత్రం ఏదైతే టెండాన్ బోన్ తో పాటు ఒక పెద్ద పీస్ వెనక్కి బ్రేక్ అయి వచ్చేసింది అనుకోండి, అలాంటి పేషెంట్స్ లో మాత్రం సర్జరీ చేయాల్సి వస్తుంది. కానీ చాలా మంది మనం చూసే నార్మల్ పాపులేషన్ లో మ్యాలెట్ ఫింగర్ ని ఆల్మోస్ట్ ఇగ్నోర్ చేసేస్తామండి. అంటే చాలా మంది ఇంజరీ అయిన తర్వాత ఒక 2 months కో 3 months కో, సార్ నా వేలు ఇలా వంకరగా ఉంటుంది, ఏం చేయాలని వస్తూ ఉంటారు. సో ఈ పేషెంట్స్ లో మనకి వాళ్ళకి వేలు ఇలా ఫిక్స్ అయిపోయి ఉంటుందండి. ఫిక్స్ అయిపోయి ఉండటం వల్ల వాళ్ళకి పెయిన్ ఉండదు, ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. వాళ్ళు మీ పిడికిలు చేయటం కానీ, ఫింగర్ మూమెంట్స్ కానీ అంతా నార్మల్ గానే ఉంటాయి. జస్ట్ ఇది ఎక్స్టెండ్ అవ్వదు. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ 3 months తర్వాత వచ్చిన పేషెంట్స్ కి డిఫార్మిటీ కంప్లైంట్ తోనే వస్తారు, కానీ పెయిన్ కానీ ఏదో వాళ్ళు ఏమన్నా వర్క్ చేస్తుంటే వర్క్ రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ రావటం కానీ ఏమి ఉండవండి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లో మ్యాలెట్ ఫింగర్ ని వాళ్ళు ఇగ్నోర్ చేస్తే, డిఫార్మిటీ వాళ్ళకి ప్రాబ్లం లేదు అనుకుంటే దాన్ని కన్జర్వేటివ్ గా ట్రీట్ చేసి వదిలేయొచ్చండి. లేదు నాకు డిఫార్మిటీ ప్రాబ్లం గా ఉంది అంటేనే ఆ పేషెంట్స్ లో మనం సర్జరీ చేసి డిఫార్మిటీ కరెక్ట్ చేయటం అనేది చేస్తాము. అండ్ ఆ క్రానిక్ గా ఇలా 3 months తర్వాత 6 months తర్వాత మ్యాలెట్ ఫింగర్ డయాగ్నోస్ చేసి సర్జరీ చేయించుకునే పేషెంట్స్ లో కూడా రిజల్ట్స్ అనేవి అంత గుడ్ రిజల్ట్స్ ఏమి రావు. సో బెటర్ మనకు ఒకవేళ మ్యాలెట్ ఫింగర్ మనం ఇగ్నోర్ చేసి వదిలేసాము, మనకు ఫంక్షనల్ గా కానీ లేకపోతే పెయిన్ కానీ లేదు, ఓన్లీ డిఫార్మిటీ ప్రాబ్లమే అనుకుంటే మ్యాలెట్ ఫింగర్ ని అలా నార్మల్ గా వదిలేయొచ్చండి. మీ ఫింగర్ కి ఏమీ కాదు, ప్రాబ్లమ్స్ ఏమి రావు. థ్యాంక్ యూ.